60 కోట్ల బడ్జెట్ పెట్టి 600 కోట్ల మూవీ తీసిండండి. ఎఫెక్ట్స్ బాగున్నాయి. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఎలా ఉందండి? చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎలా ఉందన్నా? సూపర్ ఏం నచ్చింది మరి? చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్. 60 కోట్ల బడ్జెట్ పెట్టి 600 కోట్ల మూవీ తీసిండండి. ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అయితే అనుకోలేదు. ఇంత బాగా వస్తుంది విఎక్స్ వర్క్ అని అయితే అనుకోలేదు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఇది మైనస్ ఉందని ఏదీ లేదు, ప్రతి ఒక్కటి ప్లస్. మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉందా బ్రో? చాలా, అసలు ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాలేదు సినిమాకు. అంతకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగుంది సినిమా. అసలు సూపర్. మా టేకింగ్ ఎలా ఉంది? డైరెక్షన్ సూపర్ అండి. రాజమౌళి టేకింగ్ కంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. విఎఫ్ఎక్స్ వర్క్, విఎఫ్ఎక్స్ అసలు ఓన్లీ విఎఫ్ఎక్స్ అయినా స్టోరీలో దమ్ముందా? స్టోరీలో కూడా దమ్ముంది. చిన్న స్టోరీని పెద్దగా తీశారు సినిమాలో. పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా ఈగర్లీ వెయిటింగ్. అందులో ఇక హనుమాన్తో చూడడం ఒకటే వెయిటింగ్ అంతే. ఇక సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు ఖచ్చితంగా. అది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అంతే. ఓకే, మీకు ఎలా అనిపించింది బ్రో? సూపర్ ఉంది అన్న మూవీ. సూపర్ విజువల్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్ ఉంది. రిపీటెడ్ కంటెంట్ ఉందా బ్రో? అంటే మనం మళ్ళీ వచ్చి చూసే అంత ఉందా? ఖచ్చితంగా ఉంది. మళ్ళీ రావచ్చు. మళ్ళీ రావచ్చు. ఓకే, అంతగా ఏమో ఆకట్టుకున్నాయి విజువల్స్ బాగున్నాయి. డివోషనల్ అని బాగుంది. కథ కూడా బాగుంది. అన్న మెసేజ్ ఇచ్చాడా? మెసేజ్ ఏం లేదు. సూపర్ ఉంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ. జనాలకు మేలు చేయడమే మెసేజ్ అంతే. అంతేనా? రివ్యూ టాక్స్. తమ్ముడు ఎలా ఉంది? బాగుంది. సినిమా బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో? విఎఫ్ఎక్స్, విజువల్స్. ప్రశాంత్ వర్మ టేకింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రశాంత్ వర్మ గురించి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందా? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ బాగుంది. ఏదో సజ్జ యాక్టింగ్ కేపబిలిటీ ఎలా ఉంది? బాగుంది అన్న. చిన్నప్పటి నుంచి చూస్తుండే మంచి యాక్టరే. బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగుంది. పార్ట్ 2 అన్న చెప్పాలి.